అంతరిక్షంలోకి ఇప్పటి వరకు చాలామంది మహిళలు వెళ్ళారు. కానీ చంద్రుడిపైకి మాత్రం ఒక్క మహిళ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మొదటిసారి 2026లో చంద్రుని వద్దకు ఒక మహిళ వెళ్ళారు. అయితే చంద్రుని చేరిన ఆ మొదటి మహిళ ఎవరు? ఆమె ఎందుకు వెళ్ళారు? అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. చంద్రునిపైకి 1969లో మొదటిసారిగా మనుషులు వెళ్ళారు. 1969 నుండి 1972 వరకు 6 సార్లు 12 మంది మనుషులు వెళ్ళారు. వీళ్ళంతా పురుషులే. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో మనుషులు చంద్రుని దగ్గరకు చేరారు. నాసా పంపిన ఆర్టిమిస్ 2లో భాగంగా 2026 ఏప్రిల్ 1న 4 మనుషులు చంద్రుని దగ్గరకు వెళ్లారు. వీరిలో క్రిస్టినా కోచ్ అనే మహిళ ఉన్నారు. ఈమె చంద్రుని దగ్గరకు వెళ్లిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ మిషన్ మొత్తం సుమారు 10 రోజులు ఉంటుంది. వీరు భూమిపై నుండి కనిపించని చంద్రుని అవతలి వైపుకు వెళ్తారు. వీరు చంద్రుని మీద దిగరు, కేవలం దగ్గరగా వెళ్లి తిరిగి వస్తారు. 2027లో చంద్రునిపై అడుగుపెట్టే మిషన్ అయిన ఆర్టిమిస్ 3కి ఇది ప్రాక్టీస్ లాంటిది. సో చంద్రుని దగ్గరకు వెళ్ళడం, అక్కడ ఉండడం, తిరిగి రావడం, వీటన్నిటిని పరిశీలించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. భారత్ కూడా మనుషులను చంద్రునిపైకి పంపడానికి ప్రాజెక్టును చేపట్టబోతోంది. అయితే చంద్రునిపై ఎలాంటి ప్రయోగాలు చేయబోతోంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.